తెలంగాణలో ఉన్న వారికి తెలంగాణ నుంచి వలస వచ్చారు మేడం గారు. మా తాతల తండ్రులు అంటే తాంబూర కథలు చెప్పుకుంటూ వలస వచ్చారు. అక్కడి నుంచి పిల్లల చెట్ల కింద బ్రతుకుతూ జీవనోపాధి చేసుకుంటూ అనేక గ్రామాల్లో 10 ఇళ్ళు 20 ఇళ్ళు అలాగా జీవనోపాధి చేస్తున్నాం. మాకు 2008 వరకు కూడా గతంలో మాకు కుల సర్టిఫికెట్లు మాకు ఆర్డీఓ గారు పరిధి నుంచి వచ్చే సర్టిఫికెట్లు మాకు ఎస్సీ బుడగ జంగం అని తర్వాత వచ్చిన ప్రభుత్వం మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్ నుంచి సర్టిఫికెట్ ఇవ్వాలని మళ్ళీ మాకు 84 జీవో ద్వారా మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టశాతం మరి 2008 వరకు కూడా మాకు కుల సర్టిఫికెట్లు ఇచ్చి తర్వాత తెలంగాణకు పరిమితం తప్పగానే ఆంధ్రాకి లేరని రాంగ్ మెసేజ్ వెళ్ళడం వల్ల ప్రస్తుతం 144 జీవో తీసుకొచ్చి 2008 17వ తారీఖు 8వ నెల నుంచి సర్టిఫికెట్ నిలుపుదల చేశారు. అప్పటి నుంచి కూడా మా బేడబుడగ జంగం పిల్లలకి ఇవాళ ఒక స్కూల్కి వెళ్ళిన సర్టిఫికెట్ ఏంటంటే బేడబుడగ జంగం, ఎస్సీ లేదు. వృద్ధులకి పెన్షన్ సర్టిఫికెట్ పెట్టుకోవాలంటే ఎస్సీ బేడబుడగ జంగం సర్టిఫికెట్ లేదు. ఇలాగ మేడం గారు మేము ఉద్యమాలు మా స్టేట్ లీడర్స్ అందరూ కూడా మరి ఉద్యమాలు చేసి పాదయాత్రలు చేసి సైకిల్ యాత్రలు చేస్తే 2019లోని 2017లో మా నాన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద 1 మెయిన్ కమిషన్ మేడం గారు వేయడం జరిగింది. ఆ 1 మెయిన్ కమిషన్ కూడా జేసీ శర్మ రిటైర్మెంట్ ఐఏఎస్ గారిని కమిషన్ వేస్తే ఆ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు కూడా తిరిగి నిజమైన బేడబుడగ జంగాలు నష్టపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో 59 కులాల్లో వీళ్ళది ఒక కులం కనుక మొదటిగా వచ్చిన కులం అయితే ఆది ఆంధ్ర, రెండో కులం ఆది ద్రావిడ, మూడో కులం అనాముఖి, అరవమాల, ఆరిమాల, బారికి, బావూరి, అరుంధతి, బేడబుడగ జంగం అంటే మేడం గారు మేము సీరియల్ నెంబర్లో 9లో ఉన్నాం. అలాగే 32లో మాదిగలు ఉన్నారు, 35లో మాలలు ఉన్నారు, 17లో డెక్కలు ఉన్నారు, 55లో రెల్లీలు ఉన్నారు. కానీ 59 కులాల్లో ఏ కులం నష్టపోతుందంటే బేడబుడగ జంగం కులం నష్టపోయింది. ఈ రోజు వరకు కూడా మా మీద మరి 1 మెయిన్ కమిషన్ జరిగి మళ్ళీ 2019లో కూడా వచ్చిన ప్రభుత్వం మీద 1 మెయిన్ కమిషన్ వేసి జరిగింది. అలాగే మరి మన అన్నగారు మందాకృష్ణ అన్నగారు కూడా మా కోసం తెలంగాణలో ఉన్న బుడగ జంగాలకు ఏ న్యాయం అయితే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగ జంగాలకు కూడా అదే న్యాయం జరగాలని మరి గట్టిగా భీష్మించి మరి మనకి వర్గీకరణ భాగంలో కూడా బేడబుడగ జంగాలకు నా తమ్ముళ్ళు మరి వీళ్ళందరికీ కూడా మన ఉపకులాలకు న్యాయం చేస్తానని అన్నగారు మరి ఎన్నో ఉద్యమాల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా బేడబుడగ జంగం పిల్లలకు కూడా మరి సర్టిఫికెట్ లేక ఏ విధమైన ప్రభుత్వ పథకాలు అందగా మేడం గారు మేము బాధపడుతున్నాం కాబట్టి మీకు బాధాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు అలా మరి అన్నగారు మందాకృష్ణ అన్నగారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు బేడబుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఇది స్వార్థపూర్వమైన ఇచ్చిన దళితుల్లో ఉన్న ఒక కులం స్వార్థపరమైన ఇచ్చిన మెసేజ్ వల్ల మీకు ఎలా జరిగింది తప్ప లేకపోతే మహారాష్ట్రలో ఉన్న బుడగ జంగాలు ఎస్సీగా ఉన్నారు, కేరళలో ఉన్న బుడగ జంగాలు ఎస్సీగా ఉన్నారు, తెలంగాణలో ఉన్న బుడగ జంగాలు ఎస్సీగా ఉన్నారు. రాజ్యాంగం తయారు చేసే మేడం గారు మీకు రేపు వేదిక పైన ఇస్తాం. మా సమస్యలన్నింటినీ మేము చెప్పుకుంటాం మేడం గారు. ఎందుకంటే ఈ రోజు మా పిల్లలు చదివించుకోవాలంటే సర్టిఫికెట్ లేదు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం, ప్రభుత్వ పథకాలు మాకు మేడం గారు మాకు అందట్లేదు. దయచేసి మాకు దయచేసి మమ్మల్ని కార్పొరేషన్ కూడా మేడం గారు లేదు, మా పిల్లలు ఇవాళ ఎస్సీ లేదు, ఓసీ లేదు, ఏమీ లేదు మేడం గారు. కానీ మేము మా సబ్జెక్ట్ ఏంటంటే మేడం గారు నిజమైన బేడబుడగ జంగాలు మా రాజ్యాంగ హక్కు మా కులాన్ని మాకు ఇమ్మంటున్నాం. ఈరోజు మా కులాన్ని మాకు ఇమ్మంటున్నాం. మేము ఏ కులాన్ని అడగలేదు, మా జనం మాకు ఇవ్వండి అని మేము పాదాభవనం చేసుకుంటున్నాం. అన్నగారు మందాకృష్ణ అన్నగారు మాకు ఈ రోజు వరకు కూడా అన్నగారు మీకు వర్గీకరణ అయినంత వరకే మీకు న్యాయం జరుగుతుందని ఆ రోజు చేశారు. కాబట్టి ఈ వర్గీకరణ అయినందుకు అన్నగారు సాధించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి మా ఒక సమస్యని మీరు జిల్లాకు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని, ఎందుకంటే మీకు కూడా ఉపకులాల్లో కూడా ఏ కులం నష్టపోతుందో, ఏ కులం కూడా సమస్యలతో ఉందో, ఏ కులం ఆర్థిక ఇబ్బందులతో ఉందో, ఏ కులం ప్రభుత్వ పథకం అందట్లేదో అందుకోసం మీరు మా జిల్లాకు రావడం మీకోసమే ఫ్లెక్సీలు కట్టి రేపొద్దున మంచి నినాదాన్ని కూడా తెలియజేస్తూ మా పిల్లలను కూడా మరి తీసుకొచ్చి మీకు స్వాగతం పలుకుతున్నాం మేడం. అందుకోసమే ముందుగా వచ్చి మా సమస్యని మా గోడని మీకు వినిపించుకోవడానికి వచ్చే మేడం గారు. ఇక్కడ ఉన్న అన్నదమ్ములు అందరం కూడా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా 2023లో కూడా డిసెంబర్ 6వ తారీఖున అమలాపురంలో కూడా అప్పుడున్న ప్రభుత్వం ద్వారా కూడా మాది ఉపకులాల పైన మాదిగులు, బుడగ జంగాలు, డెక్కలి, మోచి వీళ్ళందరూ కూడా పంబల కులాలు అందరూ కూడా ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలని ఆ రోజు నినాదం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అందరం కూడా ఐక్యతగానే ఉండి ఉద్యమం సాధించాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ ఉద్యమంలో మా వంతు సహకారంగా మేము చేస్తాం మేడం గారు. దయచేసి మీకు నమస్తే.
జై జై మాదిగో వర్ధిల్లాలి 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 జై జై మాదిగో జై జై మాదిగో వర్ధిల్లాలి వర్ధిల్లాలి